ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో 31 బీఫామ్లు ఇవ్వడం జరిగింది. 31 చోట్ల అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది. మొన్న ఫలితాలలో 15వ డివిజన్ విప్ల సాయిజ్యోతి గారు, 27వ డివిజన్ బొట్ల శ్యామల గారు ఇద్దరు కూడా కార్పొరేటర్గా గెలవడం జరిగింది. గెలిచిన మరుక్షణమే 15వ డివిజన్ కార్పొరేటర్ గారు వెంటనే బీజేపీ వాళ్ళు పిలిచి కండవ కప్పడం జరిగింది. మీ పత్రికలో చూసాం, మీడియాలో చూసాం. కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా గెలిచిన సింహం గుర్తు మీద గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా ఇతర పార్టీలు జైన్ కావద్దని చెప్పేసి, అదేవిధంగా రేపు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగబోతున్నాయి మున్సిపల్ కార్పొరేషన్ హాల్లో. ఆ మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూడా పార్టీ విప్పును ధిక్కరించి ఎవరు కూడా వ్యవహరించద్దని చెప్పేసి ఈరోజు నాడు 15వ డివిజన్ 20వ డివిజన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎవరు లేకపోతే, వారు ఎవరు నోటీసు తీసుకోకపోతే వాళ్ళ ఇంటికి గోడకు విప్పు నోటీసు అంటించడం జరిగింది. కాబట్టి మేము అభ్యర్థులకు కూడా తెలియజేస్తూ ఉన్నాం, పార్టీని ధిక్కరించి తమ ఇష్టానుసారంగా ఎవరు కూడా ఇతరులకు సపోర్ట్ చేయవద్దన్నది పార్టీ జాతీయ కమిటీతోటి రాష్ట్ర కమిటీతో చర్చించిన తర్వాత రేపు ఉదయం 9 గంటలకల్లా పార్టీ నిర్ణయాన్ని ఎవరికి సపోర్ట్ చేయాలి ఏంటనేది కూడా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి వరకు కూడా అభ్యర్థులు కార్పొరేటర్ గెలిచినటువంటి పార్టీ అభ్యర్థులు తొందరపడద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్పొరేటర్లుగా 15వ డివిజను 27వ డివిజన్కు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపొందడం జరిగింది. యాదృచ్ఛికంగా కరీంనగర్ నగరపాలక సంస్థకు సంబంధించి ఏ పార్టీ కూడా స్పష్టమైన ఆధిక్యం రానందున ఇలా మేయర్ సీటు కొరకు, డిప్యూటీ మేయర్ సీటు కొరకు దిగజారిన రాజకీయాలు ప్రధాన పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి కొన్ని గంటలు కూడా గడవకముందే మా పార్టీ కార్పొరేటర్ను ఇంకో పార్టీ కండువా కప్పి పార్టీ ఫిరాయించే విధంగా ప్రోత్సహించడం చాలా దారుణం. ఎందుకంటే పదే ఈ రాష్ట్రంలో ఫిరాయింపు రాజకీయాల గంటల ఉపన్యాసాలు ఇచ్చే పెద్ద నాయకులు కూడా ఇలా ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారంటే ఇది మందిది మంగళవారం మనది సోమవారం అన్న చందంగానే ఈ కరీంనగర్ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. మేము ఇప్పటికి కూడా ఏమంటున్నామంటే ఒక పార్టీలో గెలిచిన కార్పొరేటర్ను ఇంకో పార్టీలోకి చేర్చుకోవడం అనైతికం. పార్టీ విధి విధానాలకు సంబంధించి వాళ్ళు పార్టీ లైన్లోనే ఉంటారు. కాబట్టి ఈరోజు గెలిచిన 2 కార్పొరేటర్లకు కూడా పార్టీ అధికారికంగా విప్ జారీ చేయడం జరిగింది. విప్ ధిక్కరిస్తే పార్టీ క్రమశిక్షణా చర్యలను ఏ రకంగా తీసుకోవాల్సిందో రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకుంటుంది. కోమటిరెడ్డి తేజ్దీప్ రెడ్డి, కేంద్ర కమిటీ సభ్యుడు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్స్ తెలంగాణ స్టేట్లో 33 మంది అభ్యర్థులు గెలవడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా మంచి ప్రభంజనం సృష్టించడం. ఎందుకంటే మిగతా ఏ పార్టీ చూసినా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలవడం జరిగింది. మా పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సుభాషిజం ఫ్యూచర్ అనే దానిలోనే తీసుకొని పోవడం జరిగింది. వారి ప్రజల నమ్మకాన్ని, ప్రజల ఓటు యొక్క విలువని కాపాడాల్సిందిగా అందరు కార్పొరేటర్లను కోరుకుంటూనే, ముఖ్యంగా కరీంనగర్లో ఇవాళ బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, 3 పార్టీలకు కూడా ఎవరికి మెజార్టీ రాని పరిస్థితి ఏర్పడడం, కరీంనగర్లో మా అవసరం మిగతా పార్టీలకు పడడం కావచ్చు, మా అభ్యర్థుల అవసరం పడడం కావచ్చు, కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారు అక్కడ ఏ పార్టీ వాళ్ళు ఇండిపెండెంటా లేకపోతే వేరే పార్టీ వాళ్ళని తెలుసుకోకుండా కండువ కప్పి బీజేపీలో చేర్చుకోవడం జరిగింది. 15వ డివిజన్ అభ్యర్థి సాయి జ్యోతి గారిని. అయ్యా బండి సంజయ్ గారు, ఇది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన సాయి జ్యోతి గారిని మీరు ఏ పద్ధతిలో ఏ ఆలోచనతో
తీసుకున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు సంజయ్ గారు, రోజు మీరు మాట్లాడుతూ ఉంటారు, ఏ పార్టీ వాళ్ళు కూడా వేరే పార్టీలలోకి జాయిన్ కావద్దు, పార్టీ సిద్ధాంతాలు లేవా, బీఫాములు లేవా అని చెప్పేసి మాట్లాడే మీరు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి బీఫామ్ ఉందనే తెలియదా? అదొక పెద్ద సింహం అని తెలియదా? సింహం గుర్తుపై గెలిచిందని తెలియదా? ఇండిపెండెంట్ పార్టీ అని చెప్పేసి మీరు మాట్లాడడం శోచనీయం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మా పార్టీ అభ్యర్థులు మీకు ఓటేసినట్టయితే వారి కుటుంబంలో గెలుపుని కూడా సాధించలేని పరిస్థితిని మీరు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు. మా పార్టీ వాళ్ళ జోలికి రావద్దని చెప్పి కూడా హెచ్చరించుకుంటూ, మిగతా పార్టీలు కూడా ఎవరి పార్టీలో వాళ్ళకి ధైర్యం దమ్ముంటే, మీరు డబ్బులు పెట్టి ఓట్లు వేయించుకుంటున్నారు కాబట్టి ఓటర్స్ని ఎవరైతే గెలిపించి నమ్మకంతో గెలిపించారో వాళ్ళని అదే పార్టీలలో ఉండే విధంగా చర్యలు చేపట్టాలి తప్ప ఈ కొనుక్కొని రాజకీయాలకి బుద్ధి లేని రాజకీయాలు చేసుకుంటూ పెద్ద నాయకులు ఎవరు కూడా చర్యలు చేపట్టొద్దని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ, నిన్నటి నుండి మీడియాలో కావచ్చు, ప్రజల్లో కావచ్చు ఒక చర్చ మొదలైంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జోగులాంబ జిల్లాలో గెలిస్తే మొత్తం కాంగ్రెస్లో జాయిన్ అయ్యారని. అది తప్పుడు వార్త. ఆ అభ్యర్థులు 10 మందిలో మేము 9 మందిని పోటీ చేశాం, 9లో 8 గెలిచాం, 9వది కూడా 10 ఓట్లతోటే పోవడం జరిగింది. అక్కడ వాళ్ళు ఏదో కాంగ్రెస్లో పోయినరు, జరిగిపోయిందనే ప్రచారం పుట్టింది. అది అంత తప్పు. కేవలం ముఖ్యమంత్రి గారు కావచ్చు, అభ్యర్థి కావచ్చు, కలుసుడుకు మాత్రం జరిగింది. అభినందనలు తెలియజెప్పినరు, కానీ వేరే పార్టీలో జాయిన్ కాలే, కాంగ్రెస్ వాళ్ళు కూడా తీసుకోలేదు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలోనే ఉన్నారు. మా అభ్యర్థులే చైర్మన్గా, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్గా ఎన్నుకోబడబోతున్నారు రేపు. కాబట్టి ఏ పార్టీ వాళ్ళైనా కూడా పద్ధతి తప్పొద్దని చెప్పేసి కూడా చెప్పుకుంటూ, ఫస్ట్ పార్టీ అంటే ఏంటి, పార్టీ సిద్ధాంతాలు ఏంటి, ప్రజలని మోసం చేయకుండా ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం ఎక్కడుంది అని చెప్పేసి కూడా మీరు గుర్తించాలని చెప్పేసి, ఇష్టారీతిగా చేసి పార్టీ యొక్క విలువల్ని తీయొద్దని చెప్పేసి కూడా, ఎందుకంటే ముఖ్యంగా బీజేపీ వారికి హెచ్చరిస్తున్నాం. ఈ రోజున ఉన్న బీజేపీ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ పార్టీగా లేదది. వాళ్ళ సిద్ధాంతాలను గాలికి వదిలేశారు. ఇవాళ మోడీ, అమిత్ షా పార్టీ నడుస్తుంది. ఒకప్పుడు వాజ్పేయి గారు కావచ్చు, అద్వానీ గారు కావచ్చు, మురళీ మనోహర్ గారు, జోషి గారు కావచ్చు, వీళ్ళందరూ ఉన్నప్పుడు పార్టీ ఎట్లా ఉంది? ఇలా డబ్బులతో ఆదానికి అంబానికి దేశ ప్రజలను నమ్ముకుంటూ అమెరికా అధ్యక్షుడికి మన భారతదేశాన్ని తాకట్టు పెట్టుకుంటూ పోతున్న మీరు ఇవాళ ఇంకొక పార్టీ వాళ్ళకి, అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ పెట్టిన పార్టీ అభ్యర్థిని మీరు తీసుకెళ్తారా? అది తప్పు. ఎప్పుడు కూడా మా జోలికి రావద్దు. సింహాల జోలికి వస్తే సింహం గాండ్రిచ్చుడే కాదు, మింగి పడేస్తని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు.